ఒకసారి మాడ్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అంటే ఏమవుతుంది, మాడ్ 2 దట్ ఈక్వల్స్ 2 అవుతుంది అన్న. ఇప్పుడు మాడ్ జెడ్ ఫైండ్ అవుట్ చేయండి. మాడ్ జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్క్వేర్ ఆఫ్ x² + y² కాబట్టి 2² + 3² అంటే ఇది ఎంత అవుతుంది, 13 అవుతుంది. √13 అనేది 2 కన్నా ఎక్కువ ఉంటుంది కదా, 2 less than √13 కదా. కొన్ని సందర్భాల్లో ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు అంటే ఇలాగే ఉందనుకోండి, ఇది లేదనుకోండి, దీన్ని మనం 2 + i × 0 కింద రాసాం అనుకోండి, ఆ సందర్భంలో ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా, చెప్పింది అర్థమైందా? వాడు రియల్ నెంబరే ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ కింద మార్చుకుని అప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ మాడ్ జెడ్ ఈక్వల్ అయిపోతుంది. మామూలుగా జనరల్ గా కాంప్లెక్స్ నెంబర్ ఇస్తే మాత్రం రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ కన్నా మాడ్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ కన్నా మాడ్ జెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అది మనం చెప్పేది. అలాగే దీనికి ఇమేజినరీ పార్ట్ కూడా చూద్దాం. మాడ్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మాడ్ 3 అవుతుంది. దట్ ఈక్వల్స్ 3. దీనికన్నా √13 ఎక్కువ ఉంటుంది కదా, అంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ కన్నా మాడ్ జెడ్ ఎక్కువ ఉంటుంది కదా, అదే దాని పాయింట్ మీనింగ్. నెక్స్ట్ ఇప్పుడు మనకి z1 ఈక్వల్ టు 2 + 3i, z2 ఈక్వల్ టు 1 + i అని ఇచ్చాడు అనుకోండి. z1 + z2 హోల్ స్క్వేర్ చేయండి. z1 + z2 మాడ్ ఫైండ్ అవుట్ చేసి స్క్వేర్ చేద్దాం. చేస్తే రెండింటికి యాడ్ చేస్తే ఏమొస్తుంది, 3 + 4i హోల్ స్క్వేర్, స్క్వేర్ ఆఫ్ 3² + 4² హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 25 అవుతుంది ఏమా. నెక్స్ట్ ఇప్పుడు ఇది మాడ్ z1² ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ ఆఫ్ 2² + 3² హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 13 అయింది. మాడ్ z2 హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ ఆఫ్ 1² + 1² హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 అయింది. ఇప్పుడు నెక్స్ట్ 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 ఫైండ్ అవుట్ చేయండి. z1 z2 బార్ ఇప్పుడు ఈ రెండే యాడ్ చేస్తే ఏమొచ్చింది, 15 వచ్చిందమ్మా. 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బార్, అది కామా కాదు, ఇంటూ తీసుకోండి అమ్మా. చెప్పింది అర్థమవుతుందా, మీరు రాసిన నోట్ పాయింట్ లో, 54 నోట్ పాయింట్ లో రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బార్ అనేది కామా పెట్టకండి మధ్యలో, z1 × z2 బార్ అని దాని అర్థం. అర్థమవుతుందా, z2 బార్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, అంటే ఏమవుతుంది, 2 + 3i × 1 - i దట్ ఈక్వల్స్ 2 - 2i + 3i - 3i². -3i² అంటే ఏమవుతుంది, +3 అయిపోతుంది. అంటే 5 + i. ఇది z1 z2 బార్. మీరు ఫార్ములాలో కామా తీసి ఇంటూ పెట్టుకోండి అని చెప్తున్నాను ఏమో, మార్చుకోండి అలా. ఇప్పుడు ఇది 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బార్ అంటే ఇందులో రియల్ పార్ట్ ఎంత, 5. కాబట్టి 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బార్ అంటే 2 × 5 అంటే 10 అయ్యిందండి. ఇప్పుడు చూడండి, మాడ్ z1² + మాడ్ z2² + 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బార్ ఈక్వల్ ఏమవుతుందో చూడండి, 13 + 2 + 10 అంటే 25 సరిపోయింది కదమ్మా. అర్థమైందమ్మా, మీరు మాత్రం ఫార్ములాలో మార్చుకోండి, అది కామా కాదు, ఇంటూ. నెక్స్ట్ 6th వన్ చూడండి, ఇదే సమ్ చేద్దాం. z1 + z2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది, 25 వచ్చింది. సార్ మాడ్ z1 - z2 హోల్ స్క్వేర్ చేస్తే z1 - z2 చేస్తే 2 - 1 అంటే 1 అవుతుంది, ప్లస్ 2i హోల్ స్క్వేర్, స్క్వేర్ ఆఫ్ 1 + 4 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 5 అయ్యింది. ఇప్పుడు 2 ఇంటూ మాడ్ z1² అంటే ఎంతండి, 13 ప్లస్ z2² అంటే ఎంతండి, 2 అంటే 2 × 15 అంటే 30 అయ్యింది. నెక్స్ట్ ఇదంతా ఏంటి, మాడ్ z1²
ప్లస్ మాడ్ Z2 స్క్వేర్. అలాగే మాడ్ Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ ప్లస్ మాడ్ Z1 మైనస్ Z2 హోల్ స్క్వేర్ చేస్తే 25 ప్లస్ 5 ఈక్వల్ టు 30. సరిపోయింది కదండి? అర్థమవుతుందండి? నెక్స్ట్ ఇప్పుడు Z1 Z2 కి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేస్తే దీనికే చూద్దాం. Z1 ప్లస్ Z2 కి కాంజుగేట్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 వస్తున్నాం. ఈసారి మాడ్ Z1 ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 13 వచ్చింది. మాడ్ Z2 ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, మాడ్ Z1 ప్లస్ మాడ్ Z2 ఫైండ్ అవుట్ చేస్తే 13 ప్లస్ 2 అంటే 15. ఇది 5 కన్నా ఎక్కువే కదా 15 అనేది. కాబట్టి మాడ్ Z1 ప్లస్ Z2 లెస్ దాన్ మాడ్ Z1 ప్లస్ మాడ్ Z2. ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ జీరోస్ అయినప్పుడు, అంటే రియల్ నెంబర్స్ అయినప్పుడు ఈక్వల్ అవుతుంది. అది సార్ వీడియో కనిపించట్లేదు సార్. రియల్ నెంబర్స్ అయితే అప్పుడు ఈక్వల్ అవుతుంది. వీడియో కనిపించట్లేదు సార్. సార్ వీడియో కనిపించట్లేదు సార్. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అన్నాం కదా సార్. యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, అలాగే ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ కూడా చెప్తున్నాం. సార్ వీడియో కనిపించట్లేదు సార్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక సార్ ఏం చెప్పాము? ఆర్గాండ్ ప్లేన్ లేదా ఆర్గాండ్ కాంప్లెక్స్ ప్లేన్ అంటే ఏం చెప్పాము? ఒక కాంప్లెక్స్ నెంబర్ ని కనుక మనం సార్ వీడియో రావట్లేదు సార్. రిప్రజెంట్ చేస్తే పాయింట్ కింద ఆ ప్లేన్ మనం ఆర్గాన్ ప్లేన్ అన్నాం. ఆ ప్లేన్ లో ఓ అనేది ఆర్గాన్ కింద, పి అనేది పాయింట్ కింద తీసుకున్నప్పుడు ఓపి లైన్ సెగ్మెంట్ అనేది ఎక్స్ యాక్సిస్ యొక్క పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో థీటా యాంగిల్ చేస్తే ఆ థీటానే మనం ఏమంటున్నాం సార్? ఏమంటామండి? యాంప్లిట్యూడ్ లేదా ఆర్గ్యుమెంట్ అంటాం. అర్థమవుతుందండి? మరి ఆ థీటా వాల్యూని యాంప్లిట్యూడ్ ఆర్గ్యుమెంట్ అంటాం కదా. ఆ థీటా ఎలా వస్తుందో చెప్పాం మనం. ఇక్కడ కాస్ థీటా ఈక్వల్ టు డయాగ్రామ్ ప్రకారం ట్రయాంగిల్ ఓపిఎం తీసుకుంటే కాస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది? హలో సార్. సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఓఎం బై ఓపి అవుతుంది. ఓఎం అంటే x బై ఓపి అంటే r అవుతుంది. సార్ ఏం చెప్తున్నారో కనిపించట్లేదు సార్. ఆపోజిట్ అంటే పిఎం బై ఓపి అంటే y బై r అవుతుంది. ఈ రెండు ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తే సార్ ఏమా వీడియో సరిగ్గా కనిపించట్లేదా? ఎస్ సార్. మా వాయిస్ కూడా మీకు వినబెట్టలేదు సార్. ఏమా సార్ బ్లాక్ గా ఉంది సార్, ఏం కనిపించట్లేదు సార్. బాగుంది ఇప్పుడు? బాగానే ఉందా క్లారిటీగానే? లేదు సార్. లేదు సార్. అయితే ఇక్కడ cos θ ఈక్వల్ టు x బై r, sin θ ఈక్వల్ టు y బై r, ఆ రెండు ఈక్వేషన్ సాటిస్ఫై చేసే యాంగిల్ థీటా వాల్యూ వీడియో రావట్లేదు సార్. దాన్ని మనం యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటాం, లేదా ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటాం. మరి దాన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే ఆర్గ్ z డినోట్ చేస్తామని చెప్తున్నాం. అయితే ఇక్కడ sin θ అంటే y బై r వచ్చింది, cos θ అంటే x బై r వచ్చింది. కాబట్టి ఇవి రావట్లేదా? ఒకసారి మళ్ళీ లాగిన్ అవుతున్నాం ఒక్క నిమిషం. ఓకే సార్. ఏమో ఇప్పుడు క్లారిటీగా ఉందా? వినిపిస్తుందా మాట? మా మాట వినిపిస్తుందా? సార్ మీ వాయిస్ వినిపిస్తుంది సార్, కానీ వినిపించట్లేదు. మా వాయిస్ మీకు వినపడలేదు సార్. సార్ పిక్చర్ ఏమో కనిపించట్లేదు సార్.
ఉందమ్మా? ఇప్పుడు పెట్టేశాడు. ఇప్పుడు 4th పాయింట్ చూడండి, మాడ్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ జెడ్ అని చెప్పి అనుకున్నాం. అలాగే మాడ్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ జెడ్ అవుతుందని చెప్పాం. దానికి ఎగ్జాంపుల్ చెప్పానమ్మా అంతే. ఇప్పుడు 2 + 3 అని తీసుకుంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి? 2 కదా. 2కి మాడ్ అప్లై చేస్తే ఏమవుద్ది? 2 అవుతుంది. మళ్ళీ అంటే రియల్ నెంబర్ కి మాడ్ అప్లై చేస్తే ఏం మారదని చెప్పుకున్నాం మనం. అలాగే మాడ్ జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 2² + 3² అవుతుంది కాబట్టి √13. ఖచ్చితంగా ఈ 2 కన్నా √13 ఖచ్చితంగా పెద్దగా కదా ఉంటుంది. కాబట్టి రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ జెడ్ అవుతుంది. మరి ఈక్వల్ ఎప్పుడు అవుతుంది అంటే మనకి వాడు ఇచ్చిన నెంబర్ రియల్ నెంబర్ అయింది అనుకోండి, దాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ కింద కూడా రాసుకోవచ్చు కదా మనం. అటువంటి సందర్భంలో ఈక్వల్ అవుతుంది. అర్థమైందమ్మా నేను చెప్పింది? ఎస్ సార్. మీకు రియల్ నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ కింద మార్చుకుని మాడ్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఆ సందర్భంలో రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అనేది మాడ్ జెడ్ కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఏమా? ఏమా? అలాగే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ తీసుకుంటే మాడ్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అంటే మాడ్ 3 అవుతుందమ్మా. మాడ్ 3 అంటే ఏమవుతుంది? మళ్ళీ 3 అవుతుంది అంతే. కాబట్టి ఈ 3 కన్నా √13 పెద్ద ఉంటుంది కదా. కాబట్టి ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ కన్నా మాడ్ జెడ్ అనేది పెద్ద ఉంటుంది. ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే రియల్ నెంబర్ ఇచ్చి దాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ లో మార్చుకున్నప్పుడు ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ తర్వాతది mod z1 + z2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు mod z1 స్క్వేర్ ప్లస్ mod z2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 కామా z2 బార్ అని రాశారు కదా. అక్కడ కామా తీసేసి ఇంటూ పెట్టండమ్మా అని చెప్తున్నాను. ఇచ్చిందమ్మా ఇక్కడ మీకు mod z1 స్క్వేర్ ప్లస్ mod z2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ z2 బార్ అమ్మా. z1 కామా కాదు, z1 ఇంటూ z2 బార్ అది మార్చుకోండి. దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. z1 ఈక్వల్ టు 2 + 3i అని తీసుకున్నాను, z2 ఈక్వల్ టు 1 + i అని చెప్పి తీసుకున్నాను. mod z1 + z2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు అంటే వాడు ఇచ్చిన కండిషన్ వెరిఫై చేస్తాం అన్నమాట. z1 + z2 కి స్క్వేర్ అప్లై చేస్తాం. అంటే ఇప్పుడు z1 + z2 చేస్తే ఏమవుతుంది? 2 + 1 అంటే 3 అవుతుంది. 3i + y అంటే 4i అవుతుంది. హోల్ స్క్వేర్ అవుతుంది. దీనికి మాడ్ అప్లై చేస్తే √3² + 4² హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 3² + 4² అంటే ఎంత? 9 + 16 అంటే 25 అవుతుంది. అలాగే mod z1² అప్లై చేస్తే √2² + 3² హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 13 అవుతుంది. mod z2² అప్లై చేస్తే √1² + 1² హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 అవుతుంది. ఏమా? అంటే mod z2² ఏమో 2 అయిందమ్మా. ఇప్పుడు మీరు గమనిస్తే mod z1 + z2 హోల్ స్క్వేర్ అనేది mod z1² + mod z2² కి ఈక్వల్ అవ్వలేదు కదా. ఇంకేం తక్కువైంది? ఇప్పుడు వాడు చెప్పింది ఏంటంటే 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బార్ దానికి ఈక్వల్ అవుతుందట. ఆ వచ్చిన వాల్యూని కూడా సమ్ చేస్తే అప్పుడు ఈక్వల్ అవుతుంది. కాబట్టి z2 బార్ ఫైండ్ అవుట్ చేస్తే 1 - i అవుతుంది. z1 z2 బార్ ఫైండ్ అవుట్ చేస్తే 2 + 3i ఇంటూ 1 - i మల్టిప్లై చేస్తే 2 × 1 = 2 -2i + 3i -3i². -3i² అంటే +3 అవుతుంది కాబట్టి 3 + 2 అంటే 5 అవుతుంది. 5 + i అవుతుంది. ఇప్పుడు 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 డాట్ z2 బార్ అంటే ఇక్కడ దీంట్లో రియల్ పార్ట్ ఏంటి? 5 కదా. 2 ఇంటూ 5 అంటే ఎంత? 10 అమ్మా. ఏమా? కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే mod z1² + mod z2² + 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బార్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 13 + 2 + 10 అంటే 25 అయింది. ఈ వాల్యూ దేనికి ఈక్వల్? mod z1 + z2 హోల్ స్క్వేర్ కి ఈక్వల్. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు? mod z1 + z2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు mod z1² + mod z2² + 2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బార్ అని చెప్పి చెప్పచ్చు. అలాగే తర్వాత నోటు z1 - z2 హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే 1 + 2i హోల్ స్క్వేర్. z1 - z2 చేస్తే
2 - 1 అంటే 1, 3i - i అంటే 2i, 1 + 2i హోల్ స్క్వేర్ చేస్తే 1 + 4 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 5 అయ్యింది. అలాగే z1 + z2 హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే 25 అయ్యింది. నెక్స్ట్ వాళ్ళు చెప్పిన కండిషన్ ప్రకారం ఏమవ్వాలి మనకి 2 × mod z1² + mod z2² అవ్వాలి. mod z1 అంటే 13, mod z2 అంటే 2, కాబట్టి 13 + 2 అంటే 15 అవుతుంది. 15 2 సార్ ఎంత అయింది? 30 అయింది. కాబట్టి ఇక్కడ mod z1 + z2 హోల్ స్క్వేర్ + mod z1 - z2 హోల్ స్క్వేర్ చేసినప్పుడు కూడా మనకి ఏమైంది? 25 + 5 అంటే 30 అయింది. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు? 2 × mod z1² + z2 mod z2² = 30 అయింది. అలాగే mod z1 + z2 హోల్ స్క్వేర్ + mod z1 - z2 హోల్ స్క్వేర్ కూడా 30 అయింది. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు కదా ఫార్ములా కింద గుర్తుపెట్టుకో. తర్వాత mod z1 + z2 <= mod z1 + mod z2 అంటున్నాడు. ఇక్కడ mod z1 వచ్చి 13, √13 అమ్మేది. mod z2 వచ్చి √2. ఈసారి mod z1 + z2 ఫైండ్ అవుట్ చేస్తే mod z1 + z2 mod z1 + z2 అంటే 5 అమ్మాయి. దీని ఉండమ్మా mod z1 + z2 అంటే 5. ఈ 5 కన్నా ఈ రెండు యాడ్ చేస్తే √13 + √2 అవుతుంది. √13 + √2 ఖచ్చితంగా ఈ వాల్యూ ఎక్కువ ఉంటుందా? ఒక నిమిషం. mod z1 సంథింగ్ వస్తుంది. ఇది వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం, చూడండి ఒకసారి. z1 = 1 + i అన్నాను, z2 = 2 + i అన్నాను. mod z1 + z2 ఫైండ్ అవుట్ చేయండి. అంటే 1 + 2 అంటే 3, ఏమా 3 + 2i దట్ ఈక్వల్స్ √9 + 4 అంటే 13 అవుతుందమ్మా. ఈసారి mod z1 ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. mod z1 = 1 + 1 అంటే √2 అవుతుంది. mod z2 ఫైండ్ అవుట్ చేయండి. √2 4 + 1 అంటే 5 అవుతుంది, √5. ఏమా ఇప్పుడు mod z1 + z2 అంటే √13 వచ్చింది, ఇదేమో √2 √5 వచ్చింది. ఇక్కడ √2 వాల్యూ ఎంత? 1.414 సంథింగ్ అని వస్తుంది. √5 వాల్యూ ఎంత? 2.125 ఏదో సంథింగ్ వచ్చింది అనుకోండి. ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే వాల్యూ దీనికన్నా ఎక్కువ ఉంటుంది. ఇలా కాకుండా మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేను స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యేలా తీసుకోవాలన్నా. సార్ పిక్చర్ బ్లర్ గా ఉంది సార్, కనిపించట్లేదు సరిగ్గా. ఏమో కనిపిస్తుంది ఇప్పుడు? లేదు సార్. ఇప్పుడమ్మా ఇంకా లేదు సార్. మాకు కనిపిస్తుంది సార్. అయితే నీకు ఒకసారి సిగ్నల్ ప్రాబ్లం ఏమోనమ్మా, చూసుకో ఒకసారి. సరే సార్. అమ్మా ఇక్కడ z1 + z2 mod z1 + z2 ఫైండ్ అవుట్ చేయాలమ్మా. z1 అంటే 2 + 3i అనుకున్నాను, z2 అంటే 1 + i అనుకున్నాను. ఇప్పుడు mod z1 + z2 ఫైండ్ అవుట్ చేస్తే mod z1 + z2 ఈ రెండు యాడ్ చేయండి. mod 3 + 4i అవుతుంది. దట్ ఈక్వల్ టు √3² + 4² అంటే √25 అంటే 5 అయ్యింది. సార్ mod z1 ఫైండ్ అవుట్ చేయండి. mod z1 = 2² అంటే 4 + 3² అంటే 9 అంటే √13 అయింది. అలాగే ఇది mod z2 ఫైండ్ అవుట్ చేయండి. √1 + 1 అంటే √2 అవుతుంది. ఇప్పుడు mod z1 + z2 అంటే 5 కదా, ఈ 5 కన్నా
√13 ప్లస్ √2 అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు, మాడ్ Z1 ప్లస్ Z2 లెస్ దాన్ మాడ్ Z1 ప్లస్ మాడ్ Z2 అని చెప్పొచ్చు. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? ఇవి రియల్ నెంబర్స్ అయితే ఈక్వల్ అవుతుంది. Z1 ఈక్వల్ టు 2, Z2 ఈక్వల్ టు 3 అనుకున్నారు అనుకోండి. అప్పుడు Z1 ప్లస్ Z2కి మాడ్ చేశారు అనుకోండి, 5కి మాడ్ చేస్తే 5 వస్తుంది. అప్పుడు మాడ్ Z1 అన్న 2, మాడ్ Z2 అంటే 3, అప్పుడు ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా కండిషన్స్ కింద గుర్తుపెట్టుకోండి. తర్వాత యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, అలాగే ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు ఒక కాంప్లెక్స్ నెంబర్ ని కనుక మనం కోఆర్డినేట్ ప్లేన్ లో రిప్రజెంట్ చేస్తే ఒక పాయింట్ కింద, ఆ ప్లేన్ మనం ఏమన్నాం, ఆర్గాన్ ప్లేన్ ఆర్ కాంప్లెక్స్ ప్లేన్ అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఆ పాయింట్ పి అనుకుంటే, ఎక్స్ కామ వై అనుకుంటే, ఓ అనేదేమో ఒక ఆరిజిన్ అనుకుంటే, ఈ ఓపి లైన్ సెగ్మెంట్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేసే యాంగిల్ థీటా అనుకుంటే, ఆ థీటాని మనం ఏమన్నాం, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అన్నాం. అయితే ఇక్కడ ఆ థీటా వాల్యూ -πకి పైకి మధ్యలో ఉందనుకోండి, దాన్ని మనం ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అన్నాం. ఏమా ఇక్కడ మీకు అక్కడ థీటా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -π అని చెప్పి రాశారు కదా, అవి వినిపిస్తుందా? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ -π అని రాశారు కదా, అక్కడ ఇంటర్వెల్ మార్చుకోండి, చిన్న మోడిఫికేషన్ తీసుకోండి. ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ -π కాకుండా ఓపెన్ ఇంటర్వల్ -π క్లోజ్డ్ π అని రాసుకోండి. మార్చుకున్నారా? మార్చారా? ఎస్ సార్, ఎస్ సార్. అర్థమైందండి మీకు? థీటానే మనం ఏమంటాం, మనం యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఆ థీటా కనుక మనకి ఓపెన్ ఇంటర్వల్ -π క్లోజ్డ్ πలో ఉంటే, ఆ ఇంటర్వెల్లో అదే యాంగిల్ మనం ఏమంటాం, ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అంటాం, లేదా ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటాం ఒక కాంప్లెక్స్ నెంబర్. దాన్ని ఎలా డినోట్ చేస్తాం? ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ కింద డినోట్ చేస్తాం, ఆర్గ్ జెడ్. ఏమంటే మరి ఇప్పుడు దాని వాల్యూ ఎలా వస్తుంది, థీటా వాల్యూ అంటే, మనం ఇంకో విషయం, ఈ థీటా అనేది ఏం చేయాలి, మనకి రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై చేయాలి. ఆ రెండు ఈక్వేషన్స్ ఏంటి? cos θ = x/r, sin θ = y/r. ఈ 2 ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తూ ఉండే యాంగిల్ ఏదైతే ఉందో, మనం దాన్ని యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటాం. అయితే ఇక్కడ దీని నుండి థీటా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, sin θ / cos θ ఫైండ్ అవుట్ చేస్తే y/r/x/r అవుతుంది. r క్యాన్సిల్ అయిపోతే y/x అవుతుంది. tan θ = y/x అయితే థీటా ఈక్వల్ ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ y/x అవుతుంది. ఏమంటే నెక్స్ట్ ఇప్పుడు px, y అనే పాయింట్ కనుక ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే థీటా యాంగిల్ ఎలా తీసుకుంటాం, మనం థీటా కింద తీసుకుంటాం. అదే సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే π - θ కింద తీసుకుంటాం. థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే θ - π కింద తీసుకుంటాం. ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే 2π - θ కింద తీసుకుంటాం. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను, గుర్తుందా మణికంఠ? లాస్ట్ క్లాస్ లో డయాగ్రామ్స్ వేసి చెప్పాను కదా మొత్తం. ఇప్పుడు సెకండ్ క్వార్టర్ లో ఉంటే థీటా ఎలా తీసుకోవాలి యాంగిల్? π - θ. నెక్స్ట్ మన నిఖిల్ 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 సార్. ఇప్పుడు థర్డ్ క్వార్టర్ లో ఉంటే యాంగిల్ ఎలా తీసుకోవాలి? సార్, థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే యాంగిల్ ఎలా తీసుకోవాలి థీటా? పాయింట్ అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే యాంగిల్ థీటా ఎలా తీసుకోవాలి? సార్ ఏంటి సార్? నీకు వినిపిస్తుందా, వినిపించట్లేదే? సార్, బుచ్చిరాజు, సార్ థర్డ్ క్వాడ్రంట్ లో పాయింట్ ఉంటే యాంగిల్ ఎలా తీసుకోవాలి? θ - π సార్. వెరీ గుడ్. అదే ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే 2π - θ. ఎందుకు తీసుకోవాలి కూడా లాస్ట్ చెప్పాము, గుర్తుందా? గుర్తుంది సార్. అదే తర్వాత మనం మార్జినస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ చెప్పుకున్నాం. మార్జినస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటే కార్తీక్,
మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటే ఏంటి? కార్తీక్, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి? క్లాస్ మిస్ అయ్యింది సార్. వెరీ గుడ్. మరి మిస్ అయిపోతే అయిపోయినట్టేనా ఇంకా? చూస్తాం సార్ యూట్యూబ్ లో. టైం లేదా చూడడానికి? అదే సార్ చూస్తాం సార్ ఇలా. ఆహా, మరి ఈరోజు నిన్న మిస్ అయిపోయింది, ఈ రోజు చూస్తావా? అది కన్ఫర్మేనా? నోట్స్ రాయాలి సార్. మిస్ అవ్వకు. మామూలుగా కాలేజీలో ఉన్నప్పుడు మిస్ అయిపోయి కరెంట్ పోయింది సార్. ఆ? అంటే కరెంట్ పోయింది సార్ ఇక్కడ. సరే అయితే సరే. ఓకే సార్. నెక్స్ట్ కృష్ణ. కృష్ణ కృష్ణ సార్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ వినిపిస్తుందా? చెప్పండి సార్ చెప్పండి. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సార్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. రామచంద్ర, రామచంద్ర రాలేదండి. సార్ రామచంద్ర రాలేదే? లేదు. బుచ్చిరాజు, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. R into cos theta plus I sin theta modulus amplitude form అంటాను. సరే, వెరీ గుడ్. థీటా అనేది ఎందులో ఉండాలి? theta అనేది మైనస్ పై కామా పైలో ఉండాలి సార్. ఓపెన్ ఇంటర్వల్ మైనస్ పై కామా ఇంటర్వల్ సార్. మార్చు. ఏమండి ఇక్కడ ఆర్ అంటే ఏంటండి? స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. బాబీ, థీటా ఫార్ములా ఏంటి? సార్ థీటా ఫార్ములా ఏంటి? డేటా ఫార్మ్ రేట్ సార్. ఇప్పుడు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సిన్ థీటా అని మనం మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటాం కదా. అక్కడ ఆర్ వాల్యూ ఏంటి? స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మరి థీటా వాల్యూ ఏంటి? అదే సార్ tan ఇన్వర్స్ అక్కడ ఉంది కదా సార్. అది tan ఇన్వర్స్ y బై x. అదే సరే. నెక్స్ట్ అక్కడ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అని ఎందుకు అన్నామంటే మనకి ఆర్ అంటే మాడ్యులస్ కదండి, మాడ్యులస్ ఆఫ్ జెడ్. అందువల్ల యాంప్లిట్యూడ్ అంటే ఏంటండి? థీటా. మనం ఆర్ ని థీటా ఉపయోగిస్తాం కాబట్టి దాన్ని మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అన్నమాట. అర్థమవుతుందండి? నెక్స్ట్ నోట్ అని చెప్పుకున్నాం. కాస్ థీటా ప్లస్ ఐ సిన్ థీటా మనం ఎలా రాస్తా ఉన్నాం? సిస్ థీటా అని చెప్పి రాసుకుంటాం అని చెప్పాం. సిస్ థీటాని ఎలా రాశారంటే కాస్ థీటాలో ఫస్ట్ లెటర్ ఏంటి? సి. అలాగే మధ్యలో ప్లస్ ఐ అని ఉంది కదా, ఐని ఎలా ఉంచండి. సైన్ థీటాలో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎస్. కాబట్టి సిస్. నెక్స్ట్ యూలర్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఈ పవర్ ఐ థీటా ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సిన్ థీటా మనం యూలర్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. తర్వాత దానికి సంబంధించి ఫార్ములాస్ చెప్పుకున్నాం. కాస్ థీటా ప్లస్ ఐ సిన్ థీటా ఎలా రాసుకోవచ్చు? మనం 1 కాస్ థీటా మైనస్ ఐ సిన్ థీటా కింద రాసుకోవచ్చు. అలాగే కాస్ థీటా మైనస్ ఐ సిన్ థీటాని 1 కాస్ థీటా ప్లస్ ఐ సిన్ థీటా కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత సిస్ ఆఫ్ మైనస్ థీటా అంటే 1 సిస్ థీటా అయింది. అది కూడా ఫార్ములా కింద చెప్పుకున్నాం మనం. తర్వాత సిస్ π/2 మైనస్ థీటా అంటే కాస్ π/2 మైనస్ థీటా ప్లస్ ఐ సైన్ π/2 మైనస్ థీటా అవుతుంది.
దాన్ని మనం కాస్ 90 మైనస్ థీటా అంటే సైన్ థీటా, సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా, కాబట్టి సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా అని చెప్పి చెప్పుకున్నాం. తర్వాత సిక్స్ థీటా 1 ఇంటూ సిక్స్ థీటా 2 ఈక్వల్ టు సిక్స్ థీటా 1 ప్లస్ థీటా 2 అని చెప్పుకున్నాం. అలాగే థీటా 1 బై థీటా 2 ఈక్వల్ థీటా 2 థీటా 1 మైనస్ థీటా 2 అని చెప్పుకున్నాం. తర్వాత ఆర్గ్ Z1 Z2 ఈక్వల్ టు ఆర్గ్ Z1 ప్లస్ ఆర్గ్ Z2 అని చెప్పుకున్నాం. ఆర్గ్ Z1 బై Z2 ఈక్వల్ టు ఆర్గ్ Z1 మైనస్ ఆర్గ్ Z2 అని చెప్పి చెప్పుకున్నాం. ఏమండి నెక్స్ట్ తర్వాత నోట్ రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. తర్వాత నోట్ ఏంటంటే నోట్ 9. If Z equal to X plus IY, then Z bar equal to X minus IY అవుతుంది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z ఈక్వల్ టు ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ Y by X. అలాగే ఆర్గ్ Z bar ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ y ప్లస్ లో మైనస్ y ఉందండి, మైనస్ y by X అంటే tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ X ఏమవుద్ది మన ఎవరు చెప్తారు, సవిత. ఏమే కావ్యబాల కార్తికేయ సార్ చెప్పు. tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ tan θ సార్. tan ఆఫ్ మైనస్ థీటా కాదు, tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ థీటా అడుగుతున్నాను నేను. సమిత సమిత tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ tan ఇన్వర్స్ థీటా అమ్మా. కాబట్టి ఈ మైనస్ ముందుకు వచ్చేస్తుంది, tan ఇన్వర్స్ ఆఫ్ y by X అవుతుందమ్మా. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఆర్గ్ Z ఆఫ్ Z ప్లస్ ఆర్గ్ Z బార్, ఆర్గ్ Z ప్లస్ ఆర్గ్ Z బార్ ఈక్వల్ టు 0. దీని నుండి ఆర్గ్ Z ఈక్వల్ టు మైనస్ ఆర్గ్ Z బార్ అని రాసుకోవచ్చు, లేదా ఆర్గ్ Z బార్ ఈక్వల్ టు మైనస్ ఆర్గ్ Z అని చెప్పి కూడా రాసుకోవచ్చు. ఇంపార్టెంట్ నోట్, ఇది రాసుకోండి. 9th నోట్ కింద ఇది రాసుకోండి. కంప్లీట్ అయిపోయిందమ్మా. సార్ క్లారిటీ లేదు సార్. ఒకసారి చూడమ్మా, నీ అట్లా నీకు సిగ్నల్ సరిగ్గా లేదేమో నీకు. చూసాను సార్, ఇందాక నుంచి లీవ్ అయిపోయి వస్తున్నాను సార్, అయినా అలాగే ఉంది సార్. అవునా? అవును సార్, ఇప్పటికి 5 times లీవ్ అయ్యి మళ్ళీ వచ్చాను సార్. ఏమో ఇప్పుడు బాగుంది? ఇంకా లేదు సార్. ఇప్పుడు ఓకే సార్. కంప్లీట్ అయిందమ్మా?
కంప్లీట్ అయింది సార్. సరే నెక్స్ట్ ఈసారి ఎగ్జాంపుల్ రాద్దాం, దాని తర్వాత మనం ఎక్స్టెండ్లోకి వెళ్తాం. ఒకసారి ఒక పని చేయండి మీరు, ఒక పని చేయండి. ఏం చేస్తారంటే ఇప్పుడు 4:30 అయింది కదా, 4:45 వరకు మీరు బ్రేక్ తీసుకుని ఒకసారి ఆ ఫార్ములాస్ అన్ని చదవండి బాబు, ఆ నోట్ పాయింట్స్ అవన్నీ చదవండి ఒకసారి. అవి మిమ్మల్ని ఒకసారి అడిగిన తర్వాత నేను మొదలు పెడతాను సంస్థ. చెప్పింది అర్థమైందే మనకంటే? 4:45 వరకు మీరు బ్రేక్ తీసుకుని ఆ ఫార్ములాస్ అన్ని చదవండి. నోట్ పాయింట్స్ అవన్నీ కూడా చదవాలి. థీటా అంటే ఏంటంటే మీరు చెప్పాలి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటే ఫార్ములా చెప్పాలి, అలాగే ఆర్గ్ Z1 Z2 అంటే ఏంటో ఫార్ములా చెప్పాలి. ఇవన్నీ కూడా నోట్ పాయింట్స్ అన్ని కూడా చదవండి. 4:45కి రండి మళ్ళీ. మనకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కంపేర్ చేసుకోండి. చేసుకుని కంపేర్ చేసుకోక్కర్లేదు, కష్టపడమే మన ప్రయత్నం అంతే. తర్వాత దైవాదేనో, అది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. మనం ఏమాత్రం కష్టపడకుండా ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఫైండ్ ద మాడ్యులస్ అండ్ ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. Find the modulus amplitude form of A. Modulus amplitude form of A. Form of A. Complex number. Complex number. Complex number. -1 minus root 3a. -1 minus root 3a. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది 2 మార్క్స్ ఇస్తాడు, ఒకసారి 4 మార్క్స్ ఇస్తాడు, ఎలా అయినా వచ్చు. కాబట్టి ఇక్కడ ముందు ఏం చేస్తామంటే సొల్యూషన్లో లెట్ దీన్ని మనం మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లో రాయమన్నాడు. కాబట్టి ఏ ఫామ్ లో రాయాలి నేను? R ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సిన్ థీటా ఫామ్ లో రాయాలి. కాబట్టి -1 minus root 3a ఈక్వల్ టు R ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సిన్ థీటా అంటాను. నేను 2 మెథడ్లు ఉంటాయి, 2 మెథడ్లు చెప్తాను, ఏది బాగుంటే అది చేసుకోండి, కానీ నోట్స్ లో మాత్రం 2 ఉండాలి. దీన్ని మనం R కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ R సైన్ థీటా అని రాయొచ్చు. మనకి కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ అని బోత్ చేస్తే we get R cos theta equal to -1. ఇది ఈక్వేషన్ 1 ఉందా. R sin theta equal to minus root 3 అండి. This is equation 1. 1 square plus 2 square equal to implies R square cos square theta plus R square sin square theta equal to -1 whole square plus minus root 3 whole square అంటే 1 plus 3 అవుతుంది. అంటే 4 అయింది. R square కామన్ తీయండి, cos square theta plus sin square theta అంటే R square into 1 equal to 4. R equal to root 4 అంటే 2 అవుతుందాం. R అంటే డిస్టెన్స్ కాబట్టి నెగిటివ్ తీసుకోం. R అంటే OP ఈక్వల్ టు R అని చెప్పి అనుకున్నాం కదా, ఆరిజిన్ నుంచి పాయింట్ కి ఉండే డిస్టెన్స్. R వాల్యూ వచ్చింది ఈసారి ఫ్రమ్ 1. 2 cos theta equal to -1. Cos theta equal to -1/2. తర్వాత
2 sin theta equal to minus root 3. Sin theta equal to minus root 3 by 2. Yeah. Next. ఇప్పుడు ఇక్కడ కాస్ వాల్యూ నెగిటివ్ అయింది, సైన్ వాల్యూ నెగిటివ్ అయింది, రెండు నెగిటివ్ అయ్యాయి. కాస్ సైన్ రెండు నెగిటివ్ ఏ క్వాడ్రంట్లో అవుతాయి? మనకంటే చెప్పు. థర్డ్ క్వాడ్రంట్ సార్. థర్డ్ క్వార్టర్లో అవుతాయి. కాబట్టి మరి థర్డ్ క్వార్టర్లో అవుతాయి అంటే పాయింట్ థర్డ్ క్వార్టర్లో ఉన్నట్టు. పాయింట్ థర్డ్ క్వార్టర్లో ఉంటే యాంగిల్ ఎలా తీసుకుంటాం మనం? θ మైనస్ π సార్. θ మైనస్ π. అయితే ఇక్కడ ఈ మైనస్ పక్కన పెట్టండి. 1/2 అంటే ఎంత రాసుకోవచ్చు మనం కాసుల్లో? 60 కదా, అంటే π/3. అవునా? ఎస్ సార్. ఇక్కడ నెగిటివ్ కాబట్టి ఇంకా మళ్ళీ నేను మ్యాటర్ రాయట్లేదు. దేర్ఫోర్ θ ఈక్వల్ టు π/3 మైనస్ π. దట్ ఈక్వల్స్ మైనస్ 2π/3 అవుతుంది. ఏమండి మీకు అర్థమైంది ఇది ఎలా వచ్చింది అనేది? π/3 మైనస్ π ఎందుకు రాసామంటే మనం θ మైనస్ π అని తీసుకుంటామని చెప్పుకున్నాం కదా. ఈ మైనస్ పక్కన పెడితే ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? π/3 అవుతుంది. కాబట్టి π/3 మైనస్ π అని రాశాను, మైనస్ 2π/3. కాబట్టి ఇప్పుడు therefore the modulus amplitude form of the modulus amplitude form of minus 1 minus root 3i equals r into cos theta plus I sin theta. That equals r అంటే ఎంత వచ్చింది? 2 into cos of minus 2π/3 plus I into sin of minus 2π/3. మీరు కావాలంటే ఇది సింప్లిఫై చేస్తే మళ్ళీ అదే ఆన్సర్ వచ్చేస్తుందండి. చూద్దాం. అంటే మీరు చేయక్కర్లేదు, మామూలుగా ఎలా వస్తుందో చెప్తాను చూడండి. చూడండి ఇప్పుడు కాస్ ఆఫ్ మైనస్ 2π/3 అంటే కాస్ ఆఫ్ మైనస్ 2π/3 ప్లస్ I ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ 2π/3 కదండి. ఇది 2 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ π/3 అంటే అదే కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా కాబట్టి కాస్ 2π/3. ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కాబట్టి మైనస్ I ఇంటూ సైన్ 2π/3. నెక్స్ట్ దీన్ని మనం 2 ఇంటూ కాస్, దీన్ని మనం π మైనస్ π/3 అని రాసుకోవచ్చు. మైనస్ I ఇంటూ సైన్ π మైనస్ π/3 అని చెప్పి రాసుకోవచ్చు. 2 ఇంటూ ఇదేమవుతుంది? మైనస్ కాస్ π/3 అవుతుంది. సెకండ్ క్వార్టర్ లో కాస్ నెగిటివ్ కాబట్టి ఇదేమవుతుంది? మైనస్ I సైన్ π/3 అవుతుంది. అంటే 2 ఇంటూ మైనస్ π/3 అంటే 60 అంటే మైనస్ 1/2 మైనస్ I ఇంటూ రూట్ 3/2. ఎల్సిఎం 2 చేస్తే 2 ఇంటూ మైనస్ 1 మైనస్ I రూట్ 3/2. 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ 1 మైనస్ I రూట్ 3. అంతే. అర్థమవుతుందా? ఆ విధంగా వస్తుందన్నమాట. మీకు ఇది అర్థమైందా? తర్వాత దీనికి సెకండ్ మెథడ్ దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే solution లో let minus 1 minus root 3i equal to r into ఇలా కూడా అని చేద్దాం. z equal to minus 1 minus root 3i అనుకుందాం. ఇది కూడా అవుతుంది. ఒక నిమిషం. let x plus iy equal to minus 1 minus root 3i అనుకుందాం. x equal to minus 1 అయింది, y equal to minus root 3 అయింది. ఇప్పుడు r equal to square root of x square plus y square.
దట్ ఈక్వల్ స్క్వేర్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -√3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే √4 అవుతుంది, ఈక్వల్ టు 2 అయింది. ఇప్పుడు θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x. దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే సిన్స్ -1, -√3 lies in Q3. So the angle is θ -5. కాబట్టి ఇక్కడ మీరు θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ y/x అంటే -√3 బై -1 మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎంత వస్తుంది అంటే మనకి tan ఇన్వర్స్ ఆఫ్ √3. మరి థర్డ్ క్వాడ్రంట్ లో ఉండాలి కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ √3 అంటే ఏంటి జనరల్ గాను 5/3. కాబట్టి దాన్ని మనం θ -π కింద రాయాలి కాబట్టి 5/3 - 5 సారీ tan π/3 - 5 tan π/3 - 5 tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 5/3 - 5 అంటే -2π/3. నెక్స్ట్ therefore the modulus amplitude form of a complex number -1 -√3i is ఏమవుతుంది complex number given complex number is r into cos θ plus I sin θ. మీరు ఈక్వల్ టు కింద ఈక్వల్ టు పెట్టి రాసుకోండి. 2 into cos of -2π/3 plus I into sin of -2π/3. మీకు ఏ మోడల్ బాగుంది? సెకండ్ వన్ సార్. కానీ నోట్స్ లో 2 రాయండి. ఓకే సార్. మీరు ఇక్కడ యాంగిల్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. అది ఏ క్వాడ్రంట్ లో ఉన్నదో చూసుకుని దాన్ని బట్టి రాసుకోవాలి. మీకు ఇక్కడ అనుమానం రావచ్చు, tan π/3 - π అని రాస్తే తప్పు వస్తుందేమో అని. మరి ఇక్కడ tan π - π/3 - π కింద రాస్తే మనం మైనస్ కామన్ తీస్తే tan ఆఫ్ -θ అంటే -tan θ వస్తుంది కదా. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, tan π - π/3 అని వస్తుంది. π మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో మళ్ళీ tan నెగిటివ్ కదా, ఆ నెగిటివ్ ఈ నెగిటివ్ ఏమవుతుందంటే పాజిటివ్ అయితే. ఇవన్నీ మళ్ళీ చెప్పడానికి టైం అయితే ఉండదమ్మా. మీరు ఇష్టం వచ్చినట్టు కనుక క్లాసులు మానేసి తర్వాత ఏం అర్థం అవ్వలేదంటే ఎవడో ఏం చేయలేడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా జరగడమే చాలా గగనం. అది గుర్తుపెట్టుకోండి. అయిందమ్మా? జై yes sir. కార్తీక్ అయిందా? లేదు సార్, ఇంకా రాయట్లేదా? రాస్తున్నాను సార్. స్పీడ్ గా సార్ బ్లర్ గా ఉంది సార్. ఒకసారి అక్కడ సిగ్నల్ సరిగ్గా లేదమ్మా చూడమ్మా. ఇక్కడైతే క్లారిటీగానే ఉందమ్మా. ఓకే సార్.
అయిందా ఫార్ములా Sir, అయిందా మేడం? last 2 lines. Sir, అయిపోయింది సార్. ఈసారి ఎక్సైజ్ 1 మీరు ఫుల్గా పెట్టుకోండి. ఎక్సైజ్ 1 ఫస్ట్ ప్రాబ్లంలో ఇవన్నీ కూడా 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఇస్తాడమ్మా. ఫస్ట్ రోమంలో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మీరు చేయండి హోంవర్క్. ఏమంటే థర్డ్ క్వశ్చన్ నేను చెప్తాను. థర్డ్ క్వశ్చన్ -√3 + i అని ఇచ్చాడు. లేదా x + iy = సొల్యూషన్. వాడు ఏమడుగుతాడు? ఎక్స్ప్రెస్ ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటాడు. అంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటే ఏ ఫామ్ లో రాయాలి మనం? r × cos θ + i sin θ ఫామ్ లో రాసుకోవాలి. కాబట్టి లెట్ x = x + iy = -√3 + i అన్నది. అంటే x = -√3 అవుతుంది, y = 1 అవుతుంది. నెక్స్ట్ r = √x² + y² దట్ ఈక్వల్స్ √x² అంటే -√3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది కదమ్మా. 3 + 1 అంటే 4, √4 అంటే ఎంత అవుతుంది? 2 అవుతుంది. సిన్స్ ద పాయింట్ ఏంటి పాయింట్ ఇక్కడ? -√3, 1 లైస్ ఇన్ ఏ క్వాడ్రంట్ లో ఉంటుందమ్మా? లైస్ ఇన్ ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది? కామన్లీ సెకండ్ పార్ట్. ఏ క్వాడ్రంట్? కామన్లీ అంటే అబ్బాయిలు మాట్లాడతారండి. కామన్లీ Sir, ఏ క్వాడ్రంట్? -√3, 1 సార్. ఎక్స్ ఎక్కడ నెగిటివ్ అవుతుందమ్మా? వై పాజిటివ్ అవుతుందమ్మా? దానికి అంతసేపు ఆలోచిస్తాడమ్మా. Q2. కాబట్టి ఎప్పుడైతే Q2 వచ్చిందో θ మనం ఎలా తీసుకోవాలి? π/2 - θ కింద తీసుకోవాలి. కాబట్టి θ = tan 1 y/x దట్ ఈక్వల్స్ tan 1 1/-√3 దట్ ఈక్వల్స్ tan 1 -1/√3. tan 1 దీన్ని మళ్ళీ ఎలా రాస్తాం మనం? tan 1/√3 అంటే ఈ మైనస్ తీసేయండి, గొడవ లేదు దాని గొడవ. 1/√3 అంటే ఎంత యాంగిల్? కార్తీక్ 1/√3 tan లో ఎలా రాసుకోవచ్చు? కార్తికేయ 5/6 సార్. వెరీ గుడ్. 30. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ π/6 రాయకుండా π - π/6 అని రాస్తాం. ఏమండి? అంటే ఇప్పుడు tan 1 క్యాన్సిల్ అయిపోతే π - π/6 అవుతుంది. π - π/6 అంటే π/6. కాబట్టి ఇప్పుడు
the modulus amplitude form of లేదా the modulus amplitude form is the modulus amplitude form of given complex number is లేదు ఇదంతా రాయకుండా ఇలా కూడా రాసుకోవచ్చు ద మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఈజ్ ఇలా కూడా రాసుకోవచ్చు ఏ రాయొచ్చు -√3 + i = r × cos θ + i sin θ దట్ ఈక్వల్స్ r అంటే 2 అని వచ్చింది cos 5π/6 + i sin 5π/6 అంతేనా ఏమో తర్వాత 4th క్వశ్చన్ అమ్మా ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లో ఆ పాయింట్ ఏ క్వార్టర్ లో ఉంటుంది జైద్ ఫస్ట్ క్వశ్చన్ లో పాయింట్ ఎక్కడ ఏ క్వార్టర్ లో ఉంటుంది జైద్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా ఇది 1 - i ఉంది కదా అందులో ఆ పాయింట్ ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది కార్తికేయ 4th sir. 4 Yes sir. 1 - i పాయింట్ ఏంటి 1 - i అంటేను ఇప్పుడు ఇక్కడ 1, -1 sir point. 1, -1 అంటే ఏ క్వాడ్రంట్ కార్తికేయ చెప్పి అదే ఆలోచిస్తున్నావే 4th sir. మరి 4th మరి అనుమానంగా చెప్తావు ఎందుకంత 4th క్వాడ్రంట్ 4th అని చెప్పాను కదా సార్ చెప్పావు అది అనుమానంగా చెప్పావని మళ్ళీ మారుస్తామని చెప్పి అడుగుతున్నాను అది పెరిగి 4th క్వాడ్రంట్ ఇది మన నెక్స్ట్ బుచ్చిరాజు సెకండ్ పాయింట్ ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది ఫస్ట్ క్వాడ్రంట్ సరే మీరు సిగ్నల్ సరిగ్గా లేదేంటి మీకు బుచ్చిరాజు సరిగ్గానే ఉంది సార్ మరి అంతకు ముందు లేదేమో నువ్వు సరే 4th క్వశ్చన్ -1 - i√3 ఇది మనం ఆల్రెడీ చేసినట్టున్నామా ఎగ్జాంపుల్ లో -1 - i√3 ఆల్రెడీ మనం చేసామమ్మా ఏమా ఎగ్జాంపుల్ లో ఇంతకు ముందే చేసాం అర్థమవుతుందా మీకు నేను చెప్పింది -2π/3 అని వచ్చింది కదా ఆ సమ్ మీరు చేసుకోండి అక్కడ ఇది కూడా హోంవర్క్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నామా సింప్లిఫై అండ్ అప్టైన్ ది మాడ్యులస్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ అంటున్నాడు వాడు ఇచ్చిన మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో అది సింప్లిఫై చేయమంటున్నాడు దానికి ఏమో మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు అమ్మ ఏమా ఉన్న వాల్యూ సింప్లిఫై చేద్దాం సింప్లిఫై చేస్తే లేక z ఈక్వల్ అని తీసుకుంటాం z ఈక్వల్ టు -2i × 3 + i × 2 + 4i × 1 + i ఇది సింప్లిఫై చేస్తే -2i అలా ఉంటుంది ఇది ఏమవుతుందండి 6 + 12i + 2i + 4i² × 1 + i -2i × -4i² అంటే -4 అవుతుందండి 6 - 4 + 14i × 1 + i -2i × ఇదేమో 2 + 14i అవుతుంది × 1 + i మళ్ళీ రెండు మల్టిప్లై చేస్తే -2i × 2 + 2i + 14i + 14i² -2i × 2 - 14 + 16i
చెప్పేటప్పుడు ఏమన్నా రాత్రికి -2i ఇంటూ రాత్రికే -12 + 16i. ఈ రెండు మల్టిప్లై చేస్తే 24i - 32i² అండి. 32i² -i² అంటే +1 కాబట్టి 32 + 24i. ఏమా ఇప్పుడు వీడు ఏమన్నాడు, మల్టిప్లై చేసి సింప్లిఫై చేయమన్నాడు, తర్వాత మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అన్న. మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయండి. దీంట్లో మనం ఏం చేయొచ్చు, 8 కామన్ తీయచ్చు కదా. 8 కామన్ తీస్తే 4 + 3i అవుతుందండి. నెక్స్ట్ ఈసారి మాడ్ అప్లై చేయండి. మాడ్ z = మాడ్ 8 × 4 + 3i. ఇప్పుడు 8కి మాడ్ అప్లై చేసినా చేయకపోయినా ఒకటే కదా, కాబట్టి 8 బయటకు వచ్చేస్తుందండి. దీన్ని ఎలా రాస్తామంటే మనం మాడ్ 8 × మాడ్ 4 + 3i అని రాయాలి, కానీ మాడ్ 8 మాడ్ ఉన్నా లేకపోయినా ఒకటే, కాబట్టి 8 × మాడ్ 4 + 3i that equal to 8 × √4² + 3². 8 ఇంటూ ఇది ఎంత అవుతుందంటే 25 అవుతుందండి. √25 అంటే 5 అవుతుంది, అంటే 40 వచ్చిందమ్మా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్ వచ్చారు ప్రతి బిట్ కూడా. థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ బిట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్, 2 మార్క్స్ ఇస్తారు. z0 ఫైండ్ argz + argz bar అంటే argz + argz bar అంటే ఏమవుతుంది బాబీ, ఇందాకనే చెప్పుకున్నాం. argz + argz bar ఏమవుతుంది బాబీ? సార్ RZ బార్ సార్ 0 అవుతుంది సార్. వెరీ గుడ్. ఇప్పుడు అది మనం ప్రూవ్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వీడు ఏమంటాడంటే z0 0 అయితే argz + argz bar వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. కాబట్టి let z = x + iy, where x, y not equal to 0. x, y not equal to 0 అనుకుంటే x and y అని రాయండి. x and y not equal to 0. నెక్స్ట్ z bar = x - iy. నెక్స్ట్ argz bar argz = tan inverse y/x. అలాగే argz bar = argz bar = tan inverse of -y/x. అంటే ఇది ఏమవుతుందండి, -tan inverse y/x అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు, tan inverse y/x ని argz కింద రాయొచ్చు. -argz లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి argz bar = 0 అండి. ఏమండి తర్వాత రెండో బిట్ ఏమి ఇచ్చిన వాడు గివెన్ z1 = -1 అని ఇచ్చాడు. అలాగే z2 = -i అని చెప్పించాడు. ఏమండి ఇప్పుడు నిఖిల్ సార్ arg z1 z2 ఫార్ములా ఏంటి? కృష్ణ సార్ arg z1 + arg z2 సార్. కృష్ణ 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 సరే ఇక్కడ చూడండి. z1 = -1 అని ఇచ్చాడు కదండి. z1 = -1 + i × 0 కింద రాయండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే మనం -1 ని cos π కింద రాసుకోవచ్చు, ప్లస్ i × 0 ని sin π కింద రాసుకోవచ్చు. ఏమండి
ఎందుకు ఇది కూడా రాయడం అవసరం లేదు, మీరు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి tan ఇన్వర్స్ y బై x అని రాసుకోవచ్చు. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, ఏ విధంగానే చేయొచ్చు. చూద్దాం, ఆ రెండు రకాలుగా చెప్తాను, ఏదైతే అది చేసుకుంటాం. సార్ వీడియో లెఫ్ట్ టర్న్ చేయండి సార్. వీడియో టర్న్ చేయడం ఏంటి, ఏ క్లారిటీగా లేదా? సైడ్ ఉంది సార్, రొటేట్ అయిపోతుంది సార్. సార్ అంతే. ఇప్పుడు దీని నుండి ఆర్క్ Z1 అంటే ఇక్కడ యాంగిల్ పై ఉంది కాబట్టి పై అవుతుందండి. అలాగే Z2 ఈక్వల్ టు మైనస్ అయిన ఏం చేద్దామంటే మనం 0 ప్లస్ i ఇంటూ -1 కింద రాద్దాం. ఏమంటే ఇప్పుడు 0 ప్లస్ i ఇంటూ -1 అంటే సెకండ్ క్వాడ్రంట్ లో అవుతుంది, అవునా? కాబట్టి ఈ -1 ఎలా రాసుకోవచ్చు సైన్ లోను? ఇక్కడ కాస్ ఏమో పాజిటివ్ అవ్వాలి, సైన్ నెగిటివ్ అవ్వాలి. ఎలా అవుతుంది కార్తికేయ? సార్ ఏమవుతుంది? కాస్ పైలో పాజిటివ్ అవుతుంది సార్. సైన్ పైలో నెగిటివ్ అవుతుంది సార్. సైన్ పైలో నెగిటివ్ అవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు సైన్ నెగిటివ్ అవ్వాలి, ఎస్ సార్. కాస్ పాజిటివ్, అప్పుడు ఏమవుతుంది? తెలీదు సార్. ఇక్కడ ఎలా చేస్తామంటే ఇది ఎలా రాసుకోవచ్చు కదండి, కాస్ π/2 మైనస్ π/2 ప్లస్ i ఇంటూ, సరిపోలేదు ఇక్కడ కింద రాస్తాం చూడండి, Z2 ఈక్వల్ టు -i అని చెప్పి ఇచ్చాడండి. దీన్ని మనం ఎలా రాస్తామంటే 0 ప్లస్ i ఇంటూ -1 కింద రాస్తాం. దీన్ని నేను ఏం చేస్తానంటే కాస్ π/2 అంటే 0 కదా, కాబట్టి కాస్ -π/2 అని రాస్తాను, ప్లస్ i ఇంటూ సైన్ -π/2 అని రాస్తాను. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ముందు 0ను 1 అయ్యేలాగా యాంగిల్ ఏముందో చూసుకోవాలి. కాసులో 0 అవ్వాలంటే π/2, సైన్లో 1 అవ్వాలంటే π/2. కానీ ఇక్కడ మరి సైన్కి మాత్రం నెగిటివ్ ఉంది, కాసు పాజిటివ్ ఉంది. కాబట్టి ఏం చేయాలంటే మనం కాస్ ఆఫ్ -π/2 అంటే కాస్ π/2 కదా, కాస్ π/2 0. సైన్ ఆఫ్ -π/2 అంటే మైనస్ సైన్ π/2 కదా, మైనస్ సైన్ π/2 అంటే 1, కాబట్టి -1 ఇలా రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆర్గ్ Z2 ఏమవుతుందంటే -π/2 అవుతుందండి. ఇప్పుడు ఆర్గ్ Z1 Z2 ఈక్వల్ టు ఆర్గ్ Z1 ప్లస్ ఆర్గ్ Z2 అంటే మనకి π-π/2 ఈక్వల్ టు π/2. ఏమండి రాసుకోండి స్పీడ్గా, దీని మరో మెథడ్ చెప్తాను. మాకు కంప్లీట్ అయిందే.
సార్ లాస్ట్ ఇది కనిపించట్లేదు సార్. ఏమో ఓకేనమ్మా. అయిందమ్మా కోమలి? అయిందా? ఏమా జైద్ అర్థమైందా? జైద్ సార్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగమ్మా, రాసేది. సరే సార్. కంప్లీట్ అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ ఈ మెథడ్ బాగానే ఉంది కాబట్టి ఇంకోటి చెప్పనా వద్దా? సరిపోద్ది కదా ఇది అర్థమైంది కదా అందరికీ? అది కన్ఫ్యూజ్ అవుతారమ్మా మీరు. tan ఇన్వర్స్ ఆఫ్ y/x అని తీసుకున్నది ఏ క్వాడ్రంట్ అనేది మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. దానికన్నా నన్ను అడిగితే ఇదే బెస్ట్. ఏమా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అమ్మా. థర్డ్ క్వశ్చన్ ఏమంటాడో చూడండి. గివెన్ z1 equal to -1 and z2 equal to I అని చెప్పించడం. అయితే ఆర్గ్ z1/z2 అడుగుతున్నాడు. ఆర్గ్ z1/z2 అంటే ఫార్ములా ఏంటి కృష్ణ? ఫార్ములా ఏంటి? ఆర్గ్ z1/z2 అంటే అమ్మ దీన్ని మనం -1 + i × 0 కింద రాసుకోవచ్చాము. దీన్ని మళ్ళీ మనం 0 + i × 1 కింద రాసుకోవచ్చాము. నెక్స్ట్ దీన్ని మనం కాసులో రాయాలి కాబట్టి cos π + i × sin π కింద రాసుకోవచ్చు. అండ్ z2 ఈక్వల్ టు ఇక్కడ కాసుల్లో ఏమో 0 రావాలి, సైన్లో 1 రావాలి. అంటే ఏం రాసుకోవచ్చు? π/2 కదా. cos π/2 + i × sin π/2. కాబట్టి ఇక్కడ ఆర్గ్ z1 ఈక్వల్ టు π వచ్చింది అండ్ ఆర్గ్ z2 ఈక్వల్ టు π/2 వచ్చిందండి. ఆర్గ్ z1/z2 ఈక్వల్ టు ఆర్గ్ z1 - ఆర్గ్ z2 అండి. ఆర్గ్ z2 అంటే π - π/2 ఈక్వల్ టు π/2. నెక్స్ట్ ఈసారి ఫోర్త్ క్వశ్చన్ అన్నమాట. ఏ కార్తికేయ ఏమైంది? ఏంటి కార్తికేయ? సార్ ఏంటి అడవాడి? ఏం లేదు సార్. ఆనందం ఎక్కువైపోతున్నట్టుందండి. ఏంటో చూసాను సార్. చాలు సరే, ఫోర్త్ లో ఫస్ట్ క్వశ్చన్ బాగుంది. వాడు ఏమన్నాడు? cos 2α + i sin 2α × cos 2β + i sin 2β = cos θ + i sin θ అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ θ అంటుంది. ఇప్పుడు దీన్ని మనం సిస్టంలో ఫార్ములా అప్లై చేసి చేయాలి. మనకి కార్తికేయ నువ్వు చెప్పు ఫార్ములా.
సిస్ థీటా 1 into సిస్ థీటా 2 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏంటి సార్ 60 and theta సార్ ఉమ్, 61 plus theta 2 సార్ అక్కడ ఉందండి బుక్. లేదు సార్ ఆ బుక్ లో రాస్తున్నాను. అదే పేజ్ తిప్పితే చాలండి. సరే ఆ ఫార్ములా అప్లై చేసుకోవాలి మనం. వాడు ఇచ్చింది ఏంటంటే గివెన్ వాడు ఏమని ఇచ్చాడంటే కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా ఇంటూ కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా ఇంటూ కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా ఈక్వల్ టు కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇది ఇచ్చాడమ్మా. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అండి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫార్ములా ఉంటే సిస్ థీటా అని రాసుకోవచ్చు కదా. సిస్ 2 ఆల్ఫా ఇంటూ ఇదేమో సిస్ 2 బీటా ఈక్వల్ టు సిస్ థీటా. ఇప్పుడు మళ్ళీ ఇది కాస్ థీటా 1 ఇంటూ సిస్ థీటా 1 ఇంటూ సిస్ థీటా 2 అంటే సిస్ థీటా 1 ప్లస్ థీటా 2 కాబట్టి సిస్ 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈక్వల్ టు సిస్ థీటా. సిస్ క్యాన్సిల్ చేస్తే 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈక్వల్ టు థీటా. దీని నుండి 2 కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా. ఏమా నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ బాగుంది. వాడు ఏమంటారు √3 + i = r into cos theta plus i sin theta అయితే then find the value of theta in radian measure. వాడు ఇచ్చింది ఏంటంటే సెకండ్ క్వశ్చన్ లో గివెన్ √3 + i = r into cos theta plus i sin theta. వాడు ఏమనుకున్నాడు థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ముందు 2r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. కాబట్టి √3 + i = r cos theta plus i into r sin theta. Comparing real and imaginary parts on both sides. Imaginary parts on both sides. We get లేదంటే here అని కూడా రాసేచ్చు. r cos theta = √3, r sin theta = 1. This is the equation అనుకుంటే 1 square plus 2 square = r square cos square theta plus r square sin square theta = 3 + 1. r square into cos square theta plus sin square theta = 4 అన్న. r square into 1 = 4. r = √4 అంటే 2 అవుతుంది. దీని నుండి టూ cos theta from 1 and 2. 2 cos theta = √3. 2 sin theta = 1. Cos theta = √3/2. Sin theta = 1/2. Therefore theta = ఎంత అవుతుందమ్మా ఇది? 5/6. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాడు ఏమన్నాడు x + iy = cis alpha and cis beta అయితే x² + y² అడుగుతున్నాడు. గివెన్ x + iy = cis alpha into cis beta. వాడు అడిగింది x² + y² అడుగుతున్నాడు.
ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే సిస్ ఆల్ఫా ప్లస్ బీటా కింద రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది కాస్ స్క్వేర్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ comparing real and imaginary parts on both sides. Comparing real and imaginary parts on both sides. Parts on both sides. We get x equal to cos alpha plus beta, y equal to sin alpha plus beta. Now, x square plus y square equal to cos square alpha plus beta plus sin square alpha plus beta, that equal to 1. Next, fourth question. Fourth bit చాలా ఇంపార్టెంట్ రెండు మార్కులకి. వాడు ఏమంటాడు చూడండి, z2 by z1 comma z1 not equal to 0 is imaginary number, then find the value of 2z1 plus mod 2z1 plus z2 by mod అదే 2z1 plus z2 by 2z1 minus z2. ఇది ఒకటి చెప్పి ఆపేస్తాను నేను. given z2 by z1 is an imaginary number, and z1 not equal to 0. వాడు ఇచ్చింది తీసుకుందాం. Now mod 2z1 plus z2 by 2z1 minus z2 equal to ఇక్కడ z1 కామన్ తీయండి. z1 into సారీ ఈజ్ ఇమాజినరీ నెంబర్ కాబట్టి వీడు ఇచ్చాడు కాబట్టి లెట్ z ఈక్వల్ టు ఐవై అని చెప్పి తీసుకోండి. ఐవై అని తీసుకోండి. y belongs to r. అప్పుడు z1 కామన్ తీస్తే 2 plus z2 by z1, సారీ z2 by z1 అండి, తప్పు. సార్ వినిపించట్లేదు సార్. వినిపిస్తుందా? సార్ ఇప్పుడు ఇక్కడ z2 by z1 అనేది ఇమేజినరీ నెంబర్ అని ఇచ్చాడు, z1 నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు కాబట్టి లెట్ z2 by z1 ఈక్వల్ టు ఐవై అని తీసుకున్నాను. ఇమేజినరీ నెంబర్ అన్నాడు కాబట్టి అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమవుతుందా మీకు బాబీ? y belongs to r అన్నాను. ఇప్పుడు mod 2z1 plus z2 by 2z1 minus z2 equal to z1 కామన్ తీయండి. z1 కామన్ తీస్తే 2 plus z2 by z1. అలాగే ఇక్కడ z1 కామన్ తీస్తే 2 minus z2 by z1. mod 2 plus z2 by z1 by 2 minus z2 by z1, that equals mod 2 plus iy by 2 minus iy, that equal to దీన్ని మళ్ళీ సపరేట్ గా mod అప్లై చేయొచ్చు కదా. mod z1 by z2 equal to mod z1 by mod z2 కాబట్టి mod 2 plus iy by mod 2 minus iy, that equal to square root of 2 square plus y square by square root of 2 square plus minus y whole square. మీకు అర్థమైతే ఈ స్టెప్ రాయక్కర్లేదు, డైరెక్ట్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ 4 plus y square by 4 plus y square. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 వస్తున్నాం. రాసుకోండి. మీరు ఇప్పటికీ కూడా ఇంకా ఆకతాయిగా ఉండి చాలా